ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ డీర్స్ అన్ని జేసీబీ లైట్లలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నాయి. ఇదంతా హెచ్సియు యూనివర్సిటీ 400 ఎకర్స్ ల్యాండ్ మన గవర్నమెంట్ డిఫారెస్టేషన్ చేసి దాన్ని 400 ఎకర్స్ని ప్లాట్స్గా డివైడ్ చేసి రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇద్దామని ప్లాన్ చేస్తున్నాయి. ఒక చెట్టు ఆర్ ఒక ఫారెస్ట్ బిల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే మినిమం ఐడియా లేకుండా చేసే యాక్ట్ ఇది బేసిక్. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ది, నేను సుప్రీంకోర్టుతో గొడవపడి తీసుకొని వచ్చిన అంటే ఇక్కడ ల్యాండ్ ఇష్యూ కాదు బేసిక్గా, అక్కడ ఫారెస్ట్ ఉంది, 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్. అలాంటి ఫారెస్ట్ నువ్వు బిల్డ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకి? ఒక చెట్టు నాటి దానికి నీళ్లు పోయాలంటేనే చేత కాదు ఎవరికి, అలాంటిది మొత్తం ఒక ఫారెస్ట్ని ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు అదంతా బాధ. అది వాళ్ళు కట్ చేస్తుంటే, పీకాక్స్ అరుస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు ఉన్న చెట్లన్నీ కొట్టేసుకుంటూ పోతే మనకు గాలినిచ్చే ఏదీ ఉండదు, నీడనిచ్చడానికి ఏదీ ఉండదు. మనం అక్కడ ఇల్లులు కట్టుకొని బాగానే ఉంటాం, కానీ నెక్స్ట్ జనరేషన్స్ కంటూ ఏదీ ఉండదు. అండ్ అనిమల్స్ నేచర్తో ఆడుకుంటే మాత్రం అసలు సరదా కూడా తీరిపోతుంది. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తేనేమో అరెస్ట్ చేసింది. ఈ గవర్నమెంట్ మీడియా మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్టాప్ దిస్